కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఉగాది కంటే ముందు ఏ క్షణమైనా మంత్రుల శాఖలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు, పూర్తిస్థాయి కేబినెట్ ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇందులో ఇద్దరు బీసీ నేతల హోదాలే పూర్తిగా మారే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? అసలు వారి హోదాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ పవర్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సీఎం కుర్చీలో కూర్చున్న 10 నెలల తర్వాత రేవంత్ దగ్గర ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి అప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి రాష్ట్ర అధ్యక్ష పీఠం వరించింది. నిజానికి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే బీసీ గౌడ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఆశించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఆ మంత్రి పదవి కాస్త బీసీ గౌడ సామాజిక వర్గాన్ని నుండి పొన్నం ప్రభాకర్ని వరించింది. ఇలా మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి చేజారిపోయింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఓడిపోయినా ఎన్ఎస్యుఐ నుండి పార్టీలో ఉండడం, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్కి 2024 జనవరిలో ఎమ్మెల్సీగా, సెప్టెంబర్లో పీసీసీ అధ్యక్ష పదవి కల్పించింది. అయితే ఇప్పుడు పార్టీ వేరే ఆలోచన చేస్తోందట. బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల పదవులను మార్చాలనే ఆలోచనలో ఉందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మహేష్ గౌడ్కి సైతం మంత్రి పదవి చేపట్టాలని దానికోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిద్దరికీ మంత్రి పదవి ఇస్తే బీసీల్లో పదవి దక్కని సామాజిక వర్గం వారు ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్కి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కి మంత్రిగా అవకాశం ఇవ్వాలని సమాచారం పొన్నం ప్రభాకర్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కి మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆలోచన పార్టీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో భారీ మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లైన నేపథ్యంలో పనితీరు బాగోలేని మంత్రులపై వేటు వేయాలని సీఎం రేవంత్ నేతృత్వంలోని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం త్వరలో కేబినెట్లో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. పాత మంత్రుల్లో కొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు పలువురి శాఖల్లోనూ భారీ మార్పులు చేయనున్నట్టు సమాచారం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్లో ఉన్న 5 మంత్రుల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వీరి పనితీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం వీరిపై వేటు వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్లోకి కొత్తగా వచ్చిన మంత్రులకు మాత్రం ఈ ప్రక్షాళన నుంచి మినహాయింపు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరచడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, రాబోయే ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయడమే ఈ ప్రక్షాళన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొన్నం స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి చేజారింది అనుకున్న మంత్రి పదవి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి వరిస్తుందా, లేదా చివరి నిమిషంలో ఏదైనా చిక్కుముడితో ఆగిపోతుందా? మంత్రి పదవి కాదని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ పీసీసీ తీసుకుంటారా అనేది చూడాలి మరి.